థ్యాంక్స్ అత్తయ్య గారు, మీరు రాకపోవడమే నాకు మేలైంది. ఏ మేలు అల్లుడు గారు, ఇక్కడ బాబు కనిపించడం లేదు. ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ఏంటి, బాబుని ఎవరో ఎత్తుకెళ్ళారా? ఏంట్రా సాకేత్? మహమ్మద్ని ఎవరో ఎత్తుకెళ్ళారట. ఏమిటి, బుజ్జిగాడు ఎత్తుకెళ్ళారా? అంతా దాని కుట్రే, అందుకే వద్దు వద్దు అన్నా, మీరు వెళ్ళలేదు, ఇచ్చి పంపారు. ఇచ్చాలా? ఇక చాలా? అది మారలేదు అని చెప్పడానికి ఇంకా దాన్ని సమర్థిస్తారా? సాకేత్, ముందు వాడిని వెతుకుతాం, పదరా. అమ్మమ్మ గారు, ఏం కాదులే అమ్మా, వెళ్ళారుగా, వాడిని తీసుకొస్తారులే. ఏమిటి ఇది? బాబుని ఎవరో ఎత్తుకెళ్ళిపోవడం ఏమిటి? అసలు మీరిద్దరూ ఉండి వాడిని ఎలా ఎత్తుకుపోనిచ్చారు? అక్కడ జనం ఎవరు లేరా? అది కాదు పిన్ని గారు, ఇది గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైందో పాపం. స్వర్ణ, అంతా దేనివల్ల జరిగింది? వాడినల్లా ఎలా వదిలేసావమ్మా? ఇది కింద పడిందన్న ఆరాటంలో వాడిని అక్కడే వదిలి దీని దగ్గరికి వచ్చాను. అంతే, క్షణంలో కనిపించకుండా పోయాడు. అలా ఎలా మాయమైపోతాడే? అంటే ఎవరో కాచి కూర్చున్నారన్నమాట. కావాలనే ఎత్తుకు వెళ్ళుంటారు. అసలు దీని గుడి ప్రయాణం ఎవరికి తెలుసు? ఇది పడిపోతుంది, తల్లివాడిని వదిలేసి దీని దగ్గరికి పరిగెత్తుకొస్తుంది, అప్పుడు ఎత్తుకుపోవచ్చని రెడీగా ఎవరుంటారు? మన ఇంటి విషయాలు మనకంటే ముందే వీధికెక్కుతాయి. దీన్ని దెబ్బతీయాలని అనుకునే వాళ్ళు కాపు కాచుకునే ఉంటారు. దీన్ని దెబ్బతీయాలనంటే దాన్నే కాదు, మిమ్మల్ని, నన్ను కూడా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.